హలో స్టూడెంట్స్, మార్చ్ 2020 ప్రీవియస్ పేపరు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. చూసుకోండి, ఎందుకంటే మనం అట్లీస్ట్ ఒక 3 మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వలన ఈ 3 మోడల్ పేపర్స్లో మనకు 3 or 4 క్వశ్చన్స్ కంపల్సరీగా సేమ్ అవే వస్తాయి. 3 or 4 అంటే అట్లీస్ట్ 3 వచ్చిన 3 2 జా 6 అంటే బిలో యావరేజ్ స్టూడెంట్ కానీ యావరేజ్ స్టూడెంట్స్ కానీ మెయిన్ ఒక 2 or 3 మార్క్స్తో ఫెయిల్ అయ్యే వాళ్ళకు కూడా ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ 75 వచ్చే వాళ్ళకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 75 వచ్చే స్టూడెంట్స్కి మనకు 1 or 2 క్వశ్చన్స్ రాయలేరు. ఎందుకంటే వాళ్ళు గెస్ చేసిన క్వశ్చన్స్ వేరే క్వశ్చన్స్ వచ్చినట్లుంటాయి. ఒకటి 3 మోడల్ పేపర్ చూడడం వలన ఖచ్చితంగా ఈ స్టూడెంట్స్ ఉంటే 75 తెచ్చుకోవచ్చు. చూడండి, ఇక్కడ డిఫైన్ ద రిలేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ అంటున్నాడు. అసలు ఇది డెఫినేషన్ రాయాలి. ఈ డెఫినేషన్ ఎలా రాస్తారో ఈ క్లాస్లో చెప్తాను. ఎందుకంటే నీకు ఈ వరకు ప్రాబ్లం నేర్చుకుని ఉంటావు, డెఫినేషన్ వచ్చినది. నెక్స్ట్ స్టేట్ లెగ్రాన్స్ మెయిన్ వాల్యూ థీరం అంటాడు. అసలు లెగ్రాన్స్ థీరం మీద నువ్వు ప్రాబ్లం నేర్చుకుంటావు కానీ డెఫినేషన్ నేర్చుకుంటావు. రోజ్ థీరం కూడా నేర్చుకోవాలి. కాబట్టి ఇట్లాంటివి 75 స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ వస్తుంది. నెక్స్ట్ 1 or 2 క్వశ్చన్ నేర్చుకోవడం వలన 27 వచ్చే వాళ్ళకు కూడా మినిమం 2 మార్క్స్ ఒక 2-3 చేయొచ్చు. ఎలా చేయొచ్చో వీడియోస్లో చెప్తాను, చూడండి. మాకు చూడండి, ఏపీ మార్చ్ 2020 మ్యాథ్స్ 1B బుల్లెట్ లెమ్మా. నెక్స్ట్ తెలంగాణ కూడా చెప్తాను. ఏపీ అయిపోయినాక తెలంగాణ, అట్లా 3 పేపర్స్ చెప్తాను చూడండి. ఓకేనా? ఇది బేబీ బుల్లెట్ మా ప్రీవియస్ పేపర్స్. అంటే మీకు బేబీ బుల్లెట్ ఉన్నప్పుడు సొల్యూషన్స్ మాత్రం వీడియోలు చూసి క్వశ్చన్స్ అక్కడ చూసుకున్నాం. ఓకేనా? హలో స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకునే క్లాసు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ పేపర్స్ ఆల్రెడీ చెప్తానని చెప్పాను. కాబట్టి ఈ 3 days మనం అట్లీస్ట్ ఒక 3 పేపర్స్ ప్రీవియస్ పేపర్ చెప్పుకున్నాం. ఎందుకంటే 3 పేపర్స్ను ప్రీవియస్ పేపర్స్ చెప్పడం వలన 2 మార్క్స్ ఫస్ట్ చెప్తానమ్మా. 2 మార్క్స్ 10 అంటే ఒక్కొక్క పేపర్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. మనకు 2 మార్క్స్ ఎన్ని ఇస్తాడు? 10 ఇస్తాడు. 10 into 2 అంటే 20 క్వశ్చన్స్, 20 మార్క్స్ వస్తాయమ్మా. అట్లీస్ట్ 1 మార్క్ తోడుగా ఫెయిల్ అవుతుంటారు కొందరు. 2 మార్క్స్ నేను 10 చెప్పడం వలన అట్లీస్ట్ బిలో స్టూడెంట్ ఒక 3 క్వశ్చన్స్ నేర్చుకున్న ఈ 3 ప్రీవియస్ పేపర్లో అట్లీస్ట్ ఒక 3 వచ్చిన 3 2 జా 6 వచ్చేస్తాయమ్మా. ఎవరు 1 or 2 మార్క్స్తో ఫెయిల్ అయ్యేవాళ్ళు. ఇంకా కొంచెం యావరేజ్ వాళ్ళకు ఒక 10 మార్క్స్ రావచ్చు, అంటే 5 వస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఈ 75 వాళ్ళమ్మా. ఈ 75 స్టూడెంట్స్ 75 రావాలంటే 2 మార్క్స్ వరకు దాదాపు 1 or 2 క్వశ్చన్స్ మిస్ చేస్తున్నారంటే చిన్న కొంచెం టఫ్ అడుగుతారు. ఆ టఫ్ దగ్గర ఈ 75 రాకుండా 72 71 వస్తాయి. కాబట్టి 75 వచ్చే స్టూడెంట్స్కి, యావరేజ్ స్టూడెంట్స్కి, బిలో యావరేజ్ స్టూడెంట్స్ అంటే 1 or 2 మార్క్స్తో ఫెయిల్ అయ్యే వాళ్ళకి కూడా ఈ వీడియోస్ చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకో, 75 కావాలనే స్టూడెంట్స్ కూడా 1 or 2 మార్క్స్తో పోయే వాళ్ళకు, సప్లిమెంటరీ ఉన్న ఎవరైనా సబ్జెక్టులు మిగిలిన వాళ్ళకి కూడా. ఎందుకంటే 2 మార్క్స్ నీకు 2-3 లైన్లు వేసి 2 మార్క్స్ వేసేస్తారు. కాబట్టి ఒక మోడల్ పేపర్స్ 3 years అంటే 20 మన కాడ ఏమేమి ఉన్నాయంటే 20 ఉందమ్మా, 20 23 నెక్స్ట్ 24. ఈ 3 పేపర్స్ నేను 2 మార్క్స్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత 4 మార్క్స్ తర్వాత ఫస్ట్ 2 మార్క్స్ ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే 2 మార్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్, క్రూషల్ ఎవరికంటే 75 రావాలనే వాళ్ళకి క్రూషల్. ఎందుకంటే 10లో మినిమం 8 9 7 కూడా చేస్తారు. 1 or 2 క్వశ్చన్స్ కూడా డిఫరెన్స్ ఉంటాయి. ఆ 1 or 2 క్వశ్చన్స్ ఎలా మీరు గెస్ చేయాలా, ఎలా దాటాలా, ఎలా 75 తెచ్చుకోవాలని చెప్తాను. ఇప్పుడు ఇది చెప్పేటప్పుడు ఆల్రెడీ నేను ఫస్ట్లోనే ఈ క్వశ్చన్ పేపర్ మీకు డిస్ప్లే చేస్తాను. అంటే మీకు PDF కానీ లేకుంటే క్లాస్ చెప్పేటప్పుడే క్వశ్చన్ పేపర్ చెప్పేస్తాను. ఆ క్వశ్చన్ పేపర్ ప్రకారం మీరు చూసుకొని చెప్పండి. ఎందుకంటే నేను క్వశ్చన్ రాసుకుంటూ చెప్పను, నెక్స్ట్ క్వశ్చన్ చదువుతాను, సొల్యూషన్ చెప్తాను. ఆ క్వశ్చన్ ముందు వీడియో ఆన్ అయ్యే ముందే మీకు క్వశ్చన్ పేపర్ డిస్ప్లే ఇస్తా. మీరు సీన్ స్కాన్ తీసుకోండి. లేదు అంటే ఇది ఆల్రెడీ ఏదంటే ఇది బేబీ బుల్లెట్లో ఉన్న మోడల్ పేపర్ మీకు చూసుకో. ఎప్పుడు మార్చి 2020 బేబీ బుల్లెట్లోని 2 మార్క్స్ క్వశ్చన్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను క్వశ్చన్స్ రాసి సొల్యూషన్ అనేది టైం ఉండదు. జస్ట్ క్వశ్చన్ చదువుతాను, సొల్యూషన్ నేను రాసేస్తాను. క్వశ్చన్ ఒకటి చదివాను, సొల్యూషన్ మాత్రం రాసేస్తాను. మీకు అందుకే చెప్తున్నా, బేబీ బుల్లెట్లో మార్చి 2020 ఏపీ, తర్వాత
తెలంగాణ. ఏపీ తెలంగాణ చెప్తాను. ఫస్ట్ చూడండి మా గుర్తుపెట్టుకోండి. ఏపీ మార్చి 2020 మ్యాథ్స్ 1B 2 మార్క్స్ చెప్తున్నాను. మీకు నేను చెప్పేటప్పుడు ముందు వీడియో అప్లోడ్ చేసినప్పుడు క్వశ్చన్ పేపర్ డిస్ప్లే చేస్తాను. మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్వాలేదు. లేదు సార్ మా కాడ బుల్లెట్ దాదాపు ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ బుల్లెట్ చదువుతారు. బేబీ బుల్లెట్ ఎందుకంటే పక్కా పాస్ అవుతారని చదువుతారు కాబట్టి బేబీ బుల్లెట్ ఎందుకంటే చెప్తున్నాను. ఓకేనా? చూడమ్మా ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ టు ద -4, 5. బాగా అర్థం చేసుకో. -4, 5 చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ ద -4, 5. ఒక ఈక్వేషన్ ఉంది. ఆ ఈక్వేషన్ ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది. పాసింగ్ ద పాయింట్ -4, 5 అండ్ కటింగ్ ఆఫ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్. మళ్ళీ ఒక్కసారి చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ టు ద -4, 5 అండ్ కటింగ్ ఆఫ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అన్నాడు. ఈక్వల్ అన్నాడు. ఇక్కడ ఏ దాంట్లో అయినా సరే మనం క్వశ్చన్ చదివేటప్పుడు అక్కడ ఏదైనా కీ టర్మ్స్ ఇచ్చినాడు గుర్తుపెట్టుకో. ఈక్వల్ అన్నాడు. ఈక్వల్ గుర్తుపెట్టుకో. నెక్స్ట్ అంటున్నాడు ఇంటర్సెప్ట్ ఫామ్. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంటమ్మా? x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. y/b ఈక్వల్ టు 1. ఇంకేమంటున్నాడు? ద కోఆర్డినేట్ యాక్సిస్ అంటున్నాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ టు ద -4, 5 అండ్ కటింగ్ ఆఫ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అంటున్నాడు. చూడమ్మా ఇప్పుడు మనకి ఏమంటున్నాడు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అనుకుంటాడు. కానీ ఈ స్ట్రైట్ లైన్ ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది. అయ్యేటప్పుడు ఈక్వల్ అన్నాడు, ఇంటర్సెప్ట్ అన్నాడు. ఇంటర్సెప్ట్ అంటే ఎందుకు అమ్మా? x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. ఇది అన్నాడు క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు ఈ సొల్యూషన్ ఎలా చేస్తాం చూడండి. క్వశ్చన్ మాత్రం ఫస్ట్ నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ మనం ఏమన్నాడు? ఇంటర్సెప్ట్ ఫామ్ అన్నాడు. కాబట్టి ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ 1 అనుకోము. బట్ ఏమంటాడు అంటే కటింగ్ ఆఫ్ ఈక్వల్ అంటున్నాడు. నేను ఇక్కడ ఏమంటే ఈక్వల్ అంటే ఏంటిమా? ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు y అనుకుంటాం. 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఈక్వల్ కదా ఇది. అలాగనే ఇక్కడ ఏమంటా అంటే a ఈక్వల్ టు b తీసుకుంటున్నాం. a ఈక్వల్ టు b అంటే a బదులు b రాసుకోవచ్చు, b బదులు a రాసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను ఈ కండిషన్ ప్రకారం ఈ ఈక్వేషన్ లో x/a ప్లస్ y/b బదులు a రాసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు 1 మా. ఎల్సిఎం అవుతుంది మనకు x ప్లస్ y/a ఈక్వల్ టు 1. రాసుకుంటూ వేస్తే x ప్లస్ y a ఇంటూ 1 a. ఇదిలోకి వస్తే x ప్లస్ y మైనస్ a ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్ రాసుకుందా పాయింట్ రాడు. ఒక పాయింట్ ఇచ్చినాడు. గివెన్ పాయింట్ రాసుకున్నాం. గివెన్ పాయింట్ -4, 5. ఇప్పుడు ఈ పాయింట్ ఈ లైన్ ఈ పాయింట్ గుండా పోతుంది. అంటే దీంట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక ఎలిమెంట్ x అనుకో, ఒక ఎలిమెంట్ y అనుకో. మనకి ఏమైంది? x ప్లస్ y మైనస్ a వచ్చింది. x అంటే ఎంతమ్మా? -4 ప్లస్ y అంటే ఎంతమ్మా? 5 ఈక్వల్ టు a అనుకోమ్మా. ఏనే అనుకో. ఓకేనా? ఏ అనుకో. అప్పుడు 5లో 4 పోతే 1 ఈక్వల్ టు a. a ఈక్వల్ టు ఎంతమ్మా? 1. a ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ ఇక్కడ రాసుకో, ఇక్కడ రాసుకో. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ రాసామనుకో x ప్లస్ y ఈక్వల్ టు 1. ఏ అంటే ఎంతమ్మా? 1. ఇందులోకి వస్తే x ప్లస్ y మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇది మా ఫస్ట్ అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ చూడు. మార్చి 2020లో ఏపీ మా బుల్లెట్లో నుంచి క్వశ్చన్స్ గుర్తుపెట్టుకో. నేను ఫస్ట్ వీడియో చేసేటప్పుడే మీకు క్వశ్చన్ పేపర్ పెడతా. మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, లేకుంటే బేబీ బుల్లెట్ ముందర పెట్టుకొని సొల్యూషన్ చూడండి. మనకి ఏమి ఇచ్చాడు? ఇంటర్సెప్ట్ ఫామ్ అన్నాడు. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంది? x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. మళ్ళీ ఏమంటున్నాడు? ఈక్వల్ అంటున్నాడు. ఈక్వల్ అంటే ఏంది? a ఈక్వల్ టు b. అంటే ఏ బదులు b రాసుకోవచ్చు, b బదులు a రాసుకోవచ్చు. నాకు ఇచ్చేది ఏంది? x/a ప్లస్ y/b. x/a ప్లస్ y, b బదులు రాసుకున్నా a రాసుకున్నా. అప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? ఏ ఎదురు పోతే x ప్లస్ y ఈక్వల్ టు a. ఎదురుకు వస్తే x ప్లస్ y మైనస్ a. కానీ ఈ ఈక్వేషన్ ఏ పాయింట్ గుండా పోతుంది? -4, 5. ఇక్కడ ఎలిమెంట్స్ లో ఒకటి x అనుకుంటాం, ఒకటి y అనుకుంటాం. ఇప్పుడు x బదులు y వస్తే a ఈక్వల్ టు 1. a ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్ y మైనస్ 1 ఈక్వల్ టు 2. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి. ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ బాగా గుర్తుపెట్టుకో.
నేను చెప్పేటప్పుడు ఏది అండర్లైన్ చేసుకున్నామో అది బుల్లెట్ లో అండర్ వేసుకో. ద ఏరియా ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అండర్లైన్ చేసుకోమ్మా. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ఎక్స్ మైనస్ 4y ప్లస్ 2 ఈక్వల్ టు 0 విచ్ కోఆర్డినేట్ యాక్సెస్. బాగా గుర్తుండి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ఎక్స్ మైనస్ 4y ప్లస్ 2 ఈక్వల్ 0 విత్ ద కోఆర్డినేట్ యాక్సెస్ అన్నాడు. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటాడు. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన ఈక్వేషన్ ఫస్ట్ గివెన్ లైన్ రాసుకో. సొల్యూషన్ గివెన్ లైన్ కంపేరింగ్ ఎలా ఉంది మాది, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. హియర్ ఏ ఈక్వల్ టు ఎక్స్ కోసం ఏం లేదంటే 1, బి ఈక్వల్ టు -4, సి ఈజ్ ఈక్వల్ టు 2. మనకి ఏమంటున్నాడు, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ చూడమ్మా, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే మనకు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ రెండు ఉన్నాయి. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అడిగినప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ సి స్క్వేర్ బై 2 మాడ్యులస్ ఏ ఇంటూ బి, ఇది ఒకటి. అదే ఇంటర్సెప్ట్ ఫార్మ్ అడిగినప్పుడు మా ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్ అడిగితే హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఏబి. గుర్తుపెట్టుకో, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్లే, ఇది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్లే. కానీ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్ అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0 ఫార్మ్లో ఉన్నప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్ అంటే సి స్క్వేర్ బై 2 ఇంటూ మాడ్యులస్ ఏ ఇంటూ బి. అట్లా కాకుండా ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అన్నప్పుడు ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఉన్నప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్ అంటే హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఏ. ఇప్పుడు మనకి ఏముంది, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0. అప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్ ఏంది. సరే సార్, నువ్వు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఇస్తున్నావు, ఎలా గుర్తుపెట్టుకోవాలా? సింపుల్ చూడమ్మా, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి, సి ఉంటే సి వస్తాయి. ఎక్స్ బై ఏ ప్లస్ వై బై సి లేకుంటే సి రాదు. సింపుల్ చూడు, ఏఎక్స్ ప్లస్ బీవై సి ఉందా, సి ఉంటే నీకు ఫార్ములా ఏంది, సి స్క్వేర్ బై 2 మాడ్యులస్ ఏ ఇంటూ బి. ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ 1. సి లేదంటే హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఏ. అలా గుర్తుంటావు, చాలా సింపుల్. సి ఉంటే సి వస్తాయి, సి లేకుంటే సి లేదు. ఏది, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్. ఇప్పుడు చూడమ్మా, మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఉంటాడు, మనకు సి ఉంది కాబట్టి సి స్క్వేర్ బై 2 మాడ్యులస్ ఏ ఇంటూ బి. చూడమ్మా, సి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఎంత అమ్మది, ఎక్స్ మైనస్ వై సి స్క్వేర్ అంటే సి అంటే ఎంతమ్మా 2 స్క్వేర్ బై 2 మాడ్యులస్ ఏ అంటే ఎంతమ్మా 1 ఇంటూ బి అంటే ఎంతమ్మా -4. చూడమ్మా, ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 బై 2 ఇంటూ 1 -4. ఈ మాడ్ ఉంటే నెగిటివ్ వాల్యూ తీసుకుంటే పాయింట్ ఒకటి. మాడ్ అంటే ఏంది, రెండు అడ్డగీతలు ఉన్నప్పుడు నెగిటివ్ వాల్యూ పాజిటివ్ వాల్యూ అంటే 4. దీని ఏమైనా రాసుకోవచ్చు, 4 బై 2 ఇంటూ 4 4 కలిపితే 1 బై 2 అయిపోయింది. మా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఇది ఫార్ములా. గుర్తుపెట్టుకో, గివెన్ లైన్ ఏఎక్స్ ఎక్స్ మైనస్ 4y ప్లస్ 2 ఈక్వల్ 0. ఏ ఫార్ములా ఉంది, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఫార్ములా ఉంది. ఏ ఎంత, బి ఎంత, సి ఎంత. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఉంది. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఉన్నప్పుడు గుర్తు చెప్తాను, సి ఉంటే సి వస్తాయి, సి లేకుంటే సి రాదు. ఓకేనా, నెక్స్ట్ పొలం థర్డ్. సెకండ్ అయిపోయింది, థర్డ్ మా. థర్డ్ ప్రాబ్లం విధం. ఫైండ్ ద కోఆర్డినేట్ ఆఫ్ ద vertices C, triangle ABC, if its centroid is the origin. Centroid is the origin. Origin అంటే ఏందమ్మా, 0, 0, 0. ఎందుకు 3 0 ఇస్తున్నాం, 3D జామెట్రీ. 3D జామెట్రీ x, y, z 3 ఉంటాయి కాబట్టి 3D జామెట్రీ. గుర్తుపెట్టుకో, ఆరిజిన్ ద vertices A, B 1, 1, 1. ఏ vertices ఇచ్చినాడమ్మా 1, 1, 1. బి ఇది ఇచ్చాడమ్మా 2, -4, 1. చూడు, గుర్తుపెట్టుకో, ఫైండ్ ద కోఆర్డినేట్ ఆఫ్ ద vertices C. సి వాల్యూ కనుక్కోవాలి. సి అంటే సి ఏంటి, సి తెలియదు కాబట్టి సి ఫైండ్ చేయాలి. ఫైండ్ ద సి ట్రయాంగిల్ ABC if its centroid is the origin, the vertices A, B. A, B vertices ఇచ్చినాడు, ఆరిజిన్ ఇచ్చాడు. ఫైండ్ ద సి అంటాడు. మనకు మెయిన్ ఇక్కడ చూడేమంటాడు, ఫైండ్ ద కోఆర్డినేట్
కోఆర్డినేట్ ఆఫ్ ద vertices C ట్రయాంగిల్ ABC ఇట్ ఈస్ ద సెంట్రాయిడ్ అంటున్నాడు. అసలు సెంట్రాయిడ్ అంటే ఫార్ములా ఏంది మా G is equal to x1 plus x2 plus x3 by 3 y1 plus y2 plus y3 by 3 z1 plus z2 by z3 అది సెంట్రాయిడ్ అంటే. ఫస్ట్ చూడమా ఫస్ట్ సొల్యూషన్ ఏమంటే గివెన్ వర్టిసెస్ A ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మా 1, 1, 1 ఇది ఏమంటావు x1 y1 z1. B ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మా 2, -4, 1 x2, y2, z2. C x3, y3, z. ఎందుకు మనకు తెలియదు కనుక G is equal to ఆరిజిన్ 0, 0, 0 ఇవి ఇచ్చినాడు మనకు. ఇచ్చిన వాల్యూస్ ఇవి మనకి ఏమంటున్నాడు ఫైండ్ ద సెంట్రాయిడ్ ఫైండ్ ద C వాల్యూ అంటున్నాడు. సెంట్రాయిడ్ ఫార్ములా ఏంది ఫస్ట్ చూడు. సెంట్రాయిడ్ ఫార్ములా ఏంది G is equal to x1 plus x2 plus x3 by 3 y1 plus y2 plus y3 by 3 z1 plus z2 plus z3 by 3 ఇది మా ఫార్ములా. మనకు G ఇచ్చాడు. G అంటే ఏంది 0, 0 0, 0, 0 x1 plus x2 plus x3 x1 అంటే ఎంత 1 x2 ఎంత మా 2 x3 మా తెలియదు అలాగే రాస్తాం by 3 నెక్స్ట్ y1 అంటే ఎంత మా 1 ప్లస్ y2 -4 ప్లస్ ఇంటూ -4 y3 తెలియదు కాబట్టి అలాగే రాస్తాం by 3 z1 z2 z3 z1 ఎంత మా 1 z2 ఎంత మా 1 z3 తెలియదు కాబట్టి by 3 చూడమ్మా 0, 0, 0 2 plus 1 3 plus x3 by 3 -4 లో 1 పోతే -3 plus y3 by 3 1 plus 2 2 plus z3 by 3. ఇప్పుడు మనకి ఏం కావాలా C వాల్యూ కావాలా. C వాల్యూ కావాలంటే ఇక్కడ ఏంటమ్మా 1 2 3 ఇక్కడ 1 2 3 ఏ దానికి దానికి ఈక్వల్ చేసుకుంటాం. ఏ దానికి దానికి ఎలా చేసుకుంటాం ఈక్వల్ ఫస్ట్ 1 కి ఫస్ట్ 1 మిడిల్ 1 కి మిడిల్ 1 లాస్ట్ 1 కు లాస్ట్ ఏ దానికి దానికి ఈక్వల్ చేసుకుంటే మనకు థర్డ్ చూడమ్మా చేస్తాడు మళ్ళీ ఫస్ట్ చేసుకో. ఫస్ట్ ఏముంది మనకు ఫస్ట్ ఏముంది 3 plus x3 by 3 ఈక్వల్ టు 0 3 plus x3 క్రాస్ మళ్ళీ 3 into 0 0 x3 is equal to ప్లస్ 3 తర్వాత -3 x3 వచ్చింది. నెక్స్ట్ మిడిల్ చూడమ్మా -3 plus x3 by 3 ఈక్వల్ టు 0 క్రాస్ మళ్ళీ చేస్తే -3 plus x3 ఈక్వల్ టు 3 into 0 0 x3 ఈక్వల్ టు -3 తర్వాత +3 ఇది y3 y3 నెక్స్ట్ లాస్ట్ వన్ 2 plus z3 by 3 ఈక్వల్ టు 0 క్రాస్ మళ్ళీ వేస్తే 2 plus z3 ఈక్వల్ టు 0 z3 is equal to -2 నీకు C ఏం కావాలా x3, y3, z3 ఏమొచ్చింది మా -3, 3, 2 అయిపోయింది. సెంట్రాయిడ్ అంటే ఇది గుర్తుపెట్టుకోండి. సెంట్రాయిడ్ అన్నప్పుడు x1 plus x2 plus x3 by 3 y1 plus y2 plus y3. ఒకవేళ నీకు అట్లా కాకుండా ఇంకో ప్రాబ్లం చేయొచ్చు. సెంట్రాయిడ్ G is equal to 1, 2, 3 అంటే 1, 2, 3 ఇస్తాడు. దీంట్లో ఏదైనా ఇవ్వాలి అప్పుడు 0 వదిలేస్తావు ఇక్కడ 1, 2 రాసి చేసుకుంటాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ చూడమా ఫోర్త్ వన్ చూడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ క్రాసింగ్ టు ద పాయింట్ -1, 2, 3 అండ్ హ్యావింగ్ 3, -1, 4 ఆర్ డైరెక్షన్ నార్మల్ అంటారు. నార్మల్ అన్నప్పుడు ఫస్ట్ చూడమ్మా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ క్రాసింగ్ ద పాయింట్ అన్నాడు. పాయింట్ ఇచ్చేది పాయింట్ రాసుకో. గివెన్ పాయింట్ A ఈక్వల్ టు -2, 1, 3 నెక్స్ట్ అండ్ హ్యావింగ్ ద 3, 5 డైరెక్ట్ ఇంకొక పాయింట్ ఇచ్చాడు కాబట్టి ఇది P is equal to ఏమనుకుంటావు 3, -5, 4 గుర్తుపెట్టుకోమ్మా. ఇచ్చిన పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకో ఫస్ట్ చూడమ్మా ఇక్కడ మనకి ఏమంటాం అంటే ఇక్కడ మెయిన్ ఫార్ములా ఏమొస్తుందంటే A into x minus x1 plus B into y minus y1 plus C into z minus z1 ఈక్వల్ టు 0.
మనకి ఇక్కడ పాయింట్ ఇచ్చాడు అనుకోండి, ఇది x1 y1 z1, ఇది ఏ బీసీ అనుకుంటాం. చూడమ్మా, ఏ అంటే ఎంత ఉంది 3, x మైనస్ x1 అంటే మైనస్ మైనస్ ప్లస్ 2 ప్లస్ బి మైనస్ 5, y మైనస్ y1 ఎంత 1 ప్లస్ సి ఎంత 4, z మైనస్ z1 అంటే z మైనస్ మైనస్ 3 ఈక్వల్ టు 0. అప్పుడు 3 ఇంటూ ఎక్స్ 3 2 జా 6 మైనస్ 5y మైనస్ మైనస్ ప్లస్ 5 ప్లస్ 4 ఇంటూ z 4z ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 3z 12 ఈక్వల్ టు 0. ఫస్ట్ మనకి x2 y z అంటే 3x ప్లస్ మైనస్ 5y ప్లస్ 4z కాన్స్టెంట్ ఇక్కడ 6 5 11 12 11 పోతే మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇది ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, క్వశ్చన్ నెంబర్ 4 ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5లో లిమిట్స్ నుంచి మనకు 2 వస్తాయమ్మా, చూడండి గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin ax బై x ఇంటూ కాస్ ఎక్స్. ఇక్కడ మనకు 2 ఫార్ములాస్ రావాలి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x బై x ఇజ్ ఈక్వల్ టు 1 లేదా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin ax బై x ఇజ్ ఈక్వల్ టు 1. ఈ రెండిట్లో ఏదో చేస్తాను. చూడమ్మా, నేను ఈ ఫార్ములా చేంజ్ చేసుకుని ఫస్ట్ టైం రాస్తానంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin ax బై x 1 బై కాస్ ఎక్స్ అంటే ఇక్కడ నేను ఈ టర్మ్ అంతా ఒక పక్కన రాసుకుంటాను. చూడమ్మా, ఈ టర్మ్ అంతా ఒక పక్కన రాసుకుంటున్నా, రిమైనింగ్ ఇక్కడ రాసుకున్నాను. ఇప్పుడు లిమిట్ 2 దానికి అప్లై చేస్తున్నా. 2 దానికి లిమిట్ వస్తాయి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin ax బై x లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 బై కాస్ ఎక్స్. లిమిట్ ఎక్స్టెండ్ 0 sin ax బై x ఎంత 1. ఈ మొత్తం ఏమవుతుంది, ఈ మొత్తం ఏమవుతుంది 1. ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో 0 అప్లై చేయమ్మా, 1 బై కాస్ 0. కాస్ 0 ఎంత 1 కదా, 1 ఇంటూ 1 ఈక్వల్ టు 1 అయిపోయింది. లిమిట్ చాలా చాలా ఈజీ. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. గుర్తుపెట్టుకో, ఇక్కడ ఫార్ములా రావాలి, ఫార్ములా వస్తే అయిపోయాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6 మా ఎవాల్యుయేట్ క్వశ్చన్ నెంబర్ 6. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 11x క్యూబ్ మైనస్ 3x ప్లస్ 4 బై 13x క్యూబ్ మైనస్ 5x స్క్వేర్ మైనస్ 7. మీకు లిమిట్స్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మా చాప్టర్. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒకటే చెప్పాను, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ కనబచ్చిందా హైయెస్ట్ పవర్ ఏదంటే అది కామన్ చేయాలని చెప్పాను. ఆల్రెడీ నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు 2 మార్క్స్ చేశాను, 4 మార్క్స్ చేశాను. 4 మార్క్స్ చెప్పేటప్పుడు 2 మార్క్స్ చెప్పేటప్పుడు ఒకటే చెప్పాను, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ అని కనిపిస్తే ఏది న్యూమరేటర్ కానీ డివైడర్లో కానీ ఏది హైయెస్ట్ పవర్ ఉంటే అది కామన్ చేయాలి. దీని ఆన్సర్ డైరెక్ట్ చెప్పొచ్చు. ఎంసెట్ బిట్ అయితే దీని ఆన్సర్ వస్తే 11/3 రాయొచ్చు అంతే. ఎలా చేస్తాను చూడమ్మా. ఫస్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ రాసేటప్పుడు దీంట్లో ఏది హైయెస్ట్ పవర్ ఉందమ్మా, ఇది ఎక్స్ క్యూబ్, ఎక్స్ పవర్ 1 కాన్స్టెంట్, ఎక్స్ క్యూబ్ కామన్ ఉంది కాబట్టి ఎక్స్ క్యూబ్ కామన్ ఉంది. 11 మైనస్ 3x బై ఎక్స్ క్యూబ్ ప్లస్ 4 బై ఎక్స్ క్యూబ్ బై కింద చూడమ్మా ఎక్స్ క్యూబ్ కామన్ ఉంది 13 మైనస్ 5x స్క్వేర్ ఎక్స్ క్యూబ్ మైనస్ 7 బై ఎక్స్ క్యూబ్. చూడమ్మా, ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, ఎక్స్ క్యూబ్ ఆన్సర్, ఇక్కడ ఎక్స్ క్యూబ్ అంటే 11 మైనస్ 3 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 బై ఎక్స్ క్యూబ్ బై 13 మైనస్ ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ క్యూబ్ 5 బై ఎక్స్ మైనస్ 7 బై ఎక్స్ క్యూబ్. అంటే లిమిట్ అప్లై చేయమ్మా. లిమిట్ అప్లై అంటే ఏంటి, ఎక్స్ ప్లేస్లో ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ అంటే ఏంటి 0 అంటే 11 మైనస్ 3 బై 0 ప్లస్ 4 బై 0 బై 13 మైనస్ 5 బై 0 7 బై 0. అంటే నీకు ఏమొస్తుంది మా 11 మైనస్ 3 బై 0 అంటే 0 0 బై ఇక్కడ 13 మైనస్ 0 0 అంటే ఎంతమ్మా 11 బై 13 అంతే. 11/13 ఆన్సర్.
11/30. లేదా నువ్వు డైరెక్ట్ జీరో వస్తే జీరో వస్తుంది. ఇన్ఫినిటీ అంటే జీరో, జీరో రాసుకుంటా, జీరో జీరో రాసుకుంటే గుర్తుపెట్టుకో. ఇన్ఫినిటీ కానీ వస్తే న్యూమరేటర్ డినామినేటర్ ఏది హైయెస్ట్ పవర్ ఉంది దాన్ని కామన్ చేయాలి, లిమిట్ అప్లై చేస్తే అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ 6 అయిపోయినాయి. నెక్స్ట్ 7. 7th చూడండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్, ఇది కొంచెము టఫ్ ప్రాబ్లము అని చెప్తున్నా. 7th ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2x బై 1 ప్లస్ కాస్ 2x ఉంది. 1 మైనస్ కాస్ 2x బై 1 ప్లస్ కాస్ 2x. మనం 1 మైనస్ కాస్ 2x అంటే ఫార్ములా మనకి ఏంటంటే 2 సైన్ స్క్వేర్ x బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ అంటే 2 కాస్ స్క్వేర్ x. 2 క్యాన్సల్. మనము సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ రాసుకుంటాము, ట్యాన్ టీటా రాసుకుంటాం. సైన్ ఎక్స్ బై కాస్ ట్యాన్ టీటా. ఇక్కడ ఏం రాస్తాము? ట్యాన్ స్క్వేర్ ఎక్స్ రాసుకుంటాం. ట్యాన్ స్క్వేర్ ఎక్స్. ఈ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ మళ్ళీ మనకు సీకెండ్ స్క్వేర్ టీటా ప్లస్ మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఇచ్చుకోండి ఎంత? 1. ఈ ట్యాన్ స్క్వేర్ టీటా వేసుకోవచ్చు మనము సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ 1. దీన్ని డిఫరెన్స్ చేయాలి. దీన్ని డిఫరెన్స్ చేస్తే ఆన్సర్. ఓకేనా? 2 మార్క్స్ గుర్తుపెట్టుకున్నది. నెక్స్ట్ 8 మా 8 చూడు. 8 ప్రాబ్లం ఏమంటారంటే చూడండి మా, డెఫినైట్ ద డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్. గుర్తుపెట్టుకో. 75 వాళ్ళు రావాలంటే ఈ నుంచి కష్టపడతారు. 8, 9, 10 ఈ 3 క్వశ్చన్లో నీకు ప్రాబ్లం ఇవ్వకుండా డెఫినేషన్ అడుగుతున్నాడు కదా. డిఫరెన్షన్ చూడు ఏమంటున్నాడు? డిఫైన్ ద డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్. డిఫరెన్షియేషన్ లో డెఫినేషన్ అడుగుతున్నాడు. వాడు డెఫినేషన్ రాయాలి. ఎలా రాస్తా చూడు చెప్తాడు. ఇది డెఫినేషన్ చూడండి. డెరివేటివ్ డెఫినేషన్ ఏంటి? డెరివేటివ్ ద డిఫైన్ ద డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్ అంటే డెరివేషన్ ఇది. గుర్తుపెట్టుకో. వీళ్ళు రాయలేరు చాలా మంది. డెఫినేషన్ నేర్చుకుంటారు. డెఫినేషన్ నేర్చుకుంటే డైరెక్ట్ ప్రాబ్లమ్స్ పెట్టారు, అయిపోతాయి. 75 రావాలంటే ఇలా డెఫినేషన్ నేర్చుకోవాలా. డెఫినేషన్ మీరు డౌట్ రావచ్చు, ఏ దానికి డెఫినేషన్ వస్తాయి సార్? బాగా గుర్తుపెట్టుకో. లిమిట్లో డెఫినేషన్ వస్తాయి, డిఫరెన్షియేషన్లో డెఫినేషన్ వస్తాయి, ఎర్రర్ అప్రాక్సిమేట్లో డెఫినేషన్ వస్తాయి, లెగ్రాంజ్ సిస్టమ్, రోల్స్ థియరంలో వస్తాయి, తర్వాత మ్యాక్సిమా, మినిమా, నెక్స్ట్ స్టైఫెన్. ఈ టాపిక్స్లో బాగా గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఎక్కువ అడిగేది లిమిట్స్, డిఫరెన్షియేషన్, లెగ్రాంజ్ థియరము, రోల్స్ థియరము, ఎర్రర్, ఇంక్రీజింగ్ డిక్రీజ్, ఇవి గుర్తుపెట్టుకోండి. దీనిలో ఖచ్చితంగా డెఫినేషన్. ఇది డెఫినేషన్. ఈ డెఫినేషన్ రాస్తే అయిపోయా. లెట్ y is equal to f of x be a function. Define if any interval I and limit extends to f of x plus h minus f of x by h. This limit is called derivative of f of x with respect to x. It is denoted by f dash x. అంటే dy by dx ఏమంటాం గుర్తుపెట్టుకో. మనకు ఓన్లీ dy by dx ఒకటే తెలుసు. dy by dx ఎన్ని రకాలుగా చెప్పచ్చు అంటే గుర్తు అనుకో. సో ఏంది dy by అంటే ఇప్పుడు 2 అంటాం. 2 ఏమనవచ్చు? 2 అనొచ్చు. 2 అంటే ఏమవచ్చు? దో. చూడు మనం 2 ఏమంటాము? 3 లాంగ్వేజ్ చెప్తున్నాం. 2, 2, దో. అంటే ఏది చెప్పినా నీకు 2నే కదా. కానీ ఇక్కడ dy by dx ఏం రాసుకోవచ్చు అంటే f dash x అని రాసుకోవచ్చు, dy by dx అని రాసుకోవచ్చు, y dash అని రాసుకోవచ్చు, y1. అంటే y1 అన్నా y dash అన్నా f dash అన్నా ఏంది మీనింగ్? dy by dx అని గుర్తుపెట్టుకో. f dash x limit is equal to limit extends to f of x plus h minus f of x by h. ఇది డెఫినేషన్ మా. ఓకేనా? ఈ డెఫినేషన్ అయిపోతాయి. ఏంటది? ఇది 8th ప్రాబ్లం. 8th ప్రాబ్లం కూడా డెఫినేషన్ అన్నాడు, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూసుకోండి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకో, లేదంటే టెక్స్ట్ బుక్లో ఉంటాయి. డెఫినేషన్ టెక్స్ట్ బుక్లో ఉంటాయి. కొన్ని మెటీరియల్ ఉండొచ్చు, ఉండవచ్చు. బేబీ బుల్లెట్లో మాత్రం డెఫినేషన్ లేదమ్మా. నెక్స్ట్ 9th ప్రాబ్లం చూద్దాం. 9th ప్రాబ్లం ఏమంటాం అంటే ఎర్రర్ అంటే ఇఫ్ y is equal to x square plus 3x plus 6 then find dy and delta y when x is equal to 10 delta x equal to 0.01. delta x is equal to 0.01. ఈ ప్రాబ్లం ఇచ్చాడు చూడండి. ప్రాబ్లం చాలా చిన్నదే,
చాలా సింపుల్గా చేయొచ్చు ప్రాబ్లం, పెద్దగా ఏం లేదు. కానీ మెథడ్ ఇంపార్టెంట్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ఇచ్చినాడు కదా, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x. ఓకేనా, చూద్దాం. చూడమ్మా ఇప్పుడు y is equal to x square plus 3x plus 6 dy delta y. dy delta y కలిస్తే నీకు ఎర్రర్ అంటే అప్రాక్సిమేట్లీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. dy అంటే f ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x అని గుర్తుపెట్టుకోమా. dy అంటే f ఆఫ్, చూడమ్మా, dy is equal to f ఆఫ్, ఇక్కడ dy f ఆఫ్ x ప్లస్ డెల్టా x మైనస్ f ఆఫ్ x. అదే dy అంటే f డాష్ x మైనస్ డెల్టా x. ఈ రెండు వస్తే అయిపోయారు అప్రాక్సిమేట్లీ. dy అంటే f ఆఫ్ x ప్లస్ డెల్టా x మైనస్ f ఆఫ్ x. dy అంటే f డాష్ x డెల్టా x. ఎందుకంటే మనకు ఇక్కడ ఏమంటున్నాడు, dy డెల్టా అంట, ఎర్రర్ అంటే అప్రాక్సిమేట్లీ. చూడమ్మా ఎంత సింపుల్ అంటే చాలా చాలా సింపుల్ అమ్మా. ఇది ఇచ్చిన దాన్ని f ఆఫ్ x అంటాం, దీన్ని f ఆఫ్ x, దీన్ని డిఫరెన్స్ చేద్దాం అంటే f డాష్ x. చెప్పా కదా, y1 అన్నా y డాష్ అన్నా dy బై dx అన్నా f డాష్ x ఒకటే, కానీ ఇక్కడ మనం వేరే f డాష్ x అంటాం. f డాష్ x ఈక్వల్ టు డిఫరెన్స్ చేయమ్మా, d బై dx x స్క్వేర్ అంటే 2x, 3 కాన్స్టెంట్, d బై dx x 1, d బై dx కాన్స్టెంట్ 0, అంటే f డాష్ x ఇజ్ ఈక్వల్ టు 2x 3 ఇజ్ 3, f డాష్ x. ఇప్పుడు మనకి ఏం కావాలా, డెల్టా y కావాలా. డెల్టా y ఇజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ప్లస్ డెల్టా x మైనస్ f ఆఫ్ x. డెల్టా y ఈక్వల్ టు, గుర్తుపెట్టుకో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. ఎక్స్ ప్లేస్ లో మనం ఏమేయాలంటే 2x ప్లస్ 3, ఇక్కడ మనకు 2x ప్లస్ 3 ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ ప్రతి ఎక్స్ లో ఎక్స్ ఎక్కడ ఉంది అక్కడ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ లో, ఇటు ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ఎక్స్ ప్లస్ లో ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇదే కదా, ఇది రాస్తాం, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ మొత్తాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్. చూడమా ఇప్పుడు కన్ఫ్యూజ్ కావకు, దీన్ని రాసినప్పుడు ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ అంటే అమ్మా ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ప్లస్ 6 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 6. చూడమ్మా ఇప్పుడు డెల్టా వై ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉందా, ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే డెల్టా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ ప్లస్ 3dx 3x ప్లస్ 3 ఇంటూ డెల్టా ఎక్స్ 3 డెల్టా ఎక్స్ ప్లస్ 6. ఇది ఏమవుతుంది అమ్మా, మనకి ఇట్లా బ్రాకెట్ ఉంటుంది, మనం ఏమవుతుంది ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 6x మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ మైనస్ 3x ప్లస్ 3x, ఇంకేమైనా క్యాన్సిల్ అవుతా, ఇంకేం క్యాన్సిల్ అవుతాం, ప్లస్ 3 మైనస్ 6 క్యాన్సిల్. ఇంకేముందమ్మా డెల్టా వై ఇజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ స్క్వేర్ 2 ఇంటూ ఎక్స్ డెల్టా ఎక్స్ ప్లస్ 3 ఇంటూ డెల్టా ఎక్స్. ఇక్కడ నువ్వు చూస్తే నీకు ఒకటి కామన్గా వస్తుంది, ఈడ డెల్టా ఎక్స్ ఉంది, ఈడ డెల్టా ఎక్స్ ఉంది, ఈడ డెల్టా ఎక్స్ ఉంది, కాబట్టి డెల్టా వై ఇజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ కామన్ తీమ్మా, ఒక డెల్టా ఎక్స్ కామన్ తీస్తే ఒక డెల్టా ఎక్స్ ఉంటాయి, డెల్టా ఎక్స్ ప్లస్ 2x ప్లస్ 3 అంతేనా ఉండేది. చూడండి ఇక్కడ ఈడ డెల్టా ఎక్స్ స్క్వేర్ ఉంది, డెల్టా ఎక్స్ స్క్వేర్ అంటే డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్, ఒక డెల్టా ఎక్స్ ఇస్తాం. ఇప్పుడు చూడమ్మా డెల్టా వై ఇజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ అంటే మనకు ఏమి ఇచ్చాడు 0.01, ఓకేనా, 0.01 ఇంటూ 0.01 ప్లస్ 2 ఇంటూ ఎక్స్, ఎక్స్ అంటే ఎంతమ్మా 10 ప్లస్ 3, మనకు 3 వదిలి ఏం కదా. ఇప్పుడు చూడమ్మా ఇప్పుడు డెల్టా వై ఇజ్ ఈక్వల్ టు 0.01 కదా, 0.01 చూడమ్మా 0.01 ప్లస్ 2 ఇంటూ 10 20 ప్లస్ 3, అప్పుడు డెల్టా వై ఇజ్ ఈక్వల్ టు 0.01 20 ప్లస్ 3 23, డెల్టా వై ఈక్వల్ టు చూడు ఇప్పుడు చూడు 20 ప్లస్ 23 వచ్చింది మనకు 23 అంటే నువ్వు బ్రాకెట్లో యాడ్ చేయమ్మా, బ్రాకెట్లో యాడ్ చేస్తే ఏమవుతుంది చూడు నీకు, చూడు ఫస్ట్ చూడు బ్రాకెట్లో యాడ్ చేయి, బ్రాకెట్లో మొత్తం యాడ్ చేస్తే నీకేమవుతుంది 0.00 అంటే నీకేమవుతుంది మా ఈడ 0.01, ఇది యాడ్ చేస్తే 23 0.1 అంటే మొత్తం డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు
ఈ మొత్తం మల్టిప్లై చేయమ్మా. ఈ మొత్తం మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ 2 పాయింట్స్ తర్వాత ఇక్కడ 2 అంటే 0.2301 0.2301 డెల్టా వై మనకేం కావాలి నెక్స్ట్ డివై కావాలి. డివై అంటే ఏం చెప్పాను ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ డివై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఎక్స్ అంటే డిఫరెన్షియేషన్ అన్నమాట 2x ప్లస్ 3 ఇంటూ డెల్టా ఎక్స్ అంటే డివై ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ అంటే ఎంతమ్మా 10 ప్లస్ 3 ఇంటూ డెల్టా ఎక్స్ అంటే ఎంతమ్మా 0.01 అంటే డివై ఈక్వల్ టు 2 ఇంటూ 10 అంటే 20 ప్లస్ 3 ఇంటూ 0.01 డివై ఈక్వల్ టు 20 ప్లస్ 3 23 ఇంటూ 0.01 అంటే డివై ఈక్వల్ టు 23 ఇంటూ 0.01 అయినా అప్పుడు ఏమొస్తుందమ్మా 0.23 గుర్తుపెట్టుకో ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటాం దాన్ని డిఫరెన్స్ చేస్తాం ఎఫ్ డాష్ ఎక్స్ చేస్తాం అంటే డి బై ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x 3 కాన్స్టెంట్ డి బై ఎక్స్ ఎక్స్ అంటే 1 కాన్స్టెంట్ 0 ఉంది అంటే 2x ప్లస్ 3 మనకి ఏం కావాలా డివై ఈజ్ ఈక్వల్ టు డివై అంటే ఏంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఎక్కడ ఉంది అక్కడ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ప్లస్ 6 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇదంతా కదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ మైనస్ ఉంది కూడా మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది ఇది వచ్చింది కానీ గుర్తుపెట్టుకో ఈడ డెల్టా స్క్వేర్ అంటే డెల్టా ఎక్స్ కావాల్సాం డెల్టా ఎక్స్ అంటే ఏంది 0.01 ఎక్స్ అంటే ఏంది 10 అది సబ్స్టిట్యూట్ చేయాలి నెక్స్ట్ ఇది డివై అమ్మా నెక్స్ట్ డివై కావాలి మనకి ఈ ఫంక్షన్ ఏది మనకు ఇవి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఈ ఫార్ములా గుర్తుపెట్టు ఎర్రర్ అంటే అప్రాక్సిమేట్ లో ఖచ్చితంగా 2 మార్క్స్ ఇదే మెథడ్ అడిగితే ఇదే రావాలి గుర్తుపెట్టు కంపల్సరీ ఇదే మెథడ్ అడుగుతారు డివై అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివై అంటే ఎఫ్ డాష్ ఎక్స్ డెల్టా ఎక్స్ ఓకేనా ఇది ఎన్నో ప్రాబ్లం అమ్మా 9th ప్రాబ్లం లాస్ట్ ఒక ప్రాబ్లం ఉంది ఇది చెప్తే ఏపీ అయిపోతుంది నెక్స్ట్ తెలంగాణ చెప్తాను ఏపీలో ఇంకా లాస్ట్ ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం చెప్తే ఏపీ అయిపోతుంది నెక్స్ట్ తెలంగాణ చెప్తాను నెక్స్ట్ 10th ప్రాబ్లం చూసుకోండి నెక్స్ట్ చూడమ్మా 10 ఏమడిగినా చూడండి స్టేట్ అండ్ లెగ్రాన్స్ మెయిన్ వాల్యూ థీరం స్టేట్ అండ్ లెగ్రాన్స్ అంటే లెగ్రాన్స్ థీరం డెఫినేషన్ రాయాలి చెప్పినా కదా రోల్స్ థీరం కానీ లెగ్రాన్స్ థీరం మీద డెఫినేషన్ అవ్వచ్చు ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు లెగ్రాన్స్ థీరం డెఫినేషన్ చూద్దాం ఒకసారి చూడండి ఒకసారి చూడమ్మా లెగ్రాన్స్ థీరం అంటే ఇది లెగ్రాన్స్ మెయిన్ వాల్యూ థీరం అంటే మనకు 3 కండిషన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో ఇఫ్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈ 3 కండిషన్ అయితే లెగ్రాన్స్ ఫస్ట్ కండిషన్ ఏంది కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ బ్రాకెట్ ఏ కామా బి డిఫరెన్షియబుల్ డెరివేబుల్ ఆర్ డెరివేబుల్ ఆన్ ఓపెన్ బ్రాకెట్ ఏ కామా బి లాస్ట్ ఏం కావాలా ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ గుర్తుపెట్టుకో ఒకటి ఇది రోల్స్ స్థిరానికి ఇదే లెగ్రాన్స్ స్థిరానికి ఇదే లెగ్రాన్స్ స్థిరం అడిగినప్పుడు ఇది కండిషన్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక్కటి చేంజ్ అవుతాయి ఇది మొత్తం సేమ్ ఇది ఒక్కటి చేంజ్ అవుతుంది గుర్తుపెట్టుకో లెగ్రాన్స్ థీరం అంటే నువ్వు ఎవరు రాసుంటే ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ సి బిలాంగ్స్ టు ఏ కామా బి ఇది ఏంది లెగ్రాన్స్ థీరం రోల్స్ థీరానికి ఇదంతా కామన్ ఇక్కడ ఒక్కటి చేంజ్ అవుతుంది ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి సి బిలాంగ్స్ టు ఏ కామా బి అంతేమ్మా ఇది కామన్ ఇది లెగ్రాన్స్ థీరం రోల్స్ థీరం అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయిపోయి ఇది కామన్ రాసి 2 మార్క్స్ ఇక్కడికి మనకు ఏపీ మార్చి 2020 అయిపోయింది నెక్స్ట్ తెలంగాణ పేపర్ ఒకసారి చూడండి గుర్తుపెట్టుకోండి 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక 2-3 మార్క్స్ 2 ప్రాబ్లమ్స్ రాసిన అయిపోతుంది ఇప్పుడు చూడండి 3 ప్రాబ్లమ్స్ డిఫరెన్స్ 75 లో కొంచెం కష్టం ఎందుకు డెరివేషన్ లో డిఫరెన్షియల్ లో నీకు డెఫినేషన్ రాలే డెఫినేషన్ చెప్పిన లెగ్రాన్స్ థీరం ఇది రాలే ఎర్రర్ అంటే అప్రాక్సిమేట్ కొంచెం టఫ్ ఉంది కాబట్టి 75 వాళ్ళు ఒక్కసారి అన్ని పేపర్స్ చెప్తాను చూసుకోండి నోట్ చేసుకోండి